హాయ్ అండి. ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వీడియో చూడండి. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనం కొలుచుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటారు. బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత పొడవు ఉన్నది కొలుచుకోవాలి. నాకు వచ్చేసి చూడండి 14 బాగుందండి. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెంచుకోవాలి. నేను మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. 15 పెట్టుకున్నాను. 14 ఉన్నప్పుడు 15 పెట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ పొడవు వచ్చేసి బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచెస్ 14 ఇంచెస్ ఉంది. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి 15 ఇంచెస్ అవుతుంది. ఇలా గీసుకోవాలి ఒక బాక్స్ లెక్క. ఎందుకంటే కొలతలు ఇచ్చేటప్పుడు రాకుండా. ఇప్పుడు మనం బ్లౌజ్ నడుము కొలత తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది బ్లౌజ్ నడుము కొలత అవుతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా కొలత తీసుకోవాలి. ఇలా ఖర్చుతో కలిపి తీసేసుకుంటున్నాను. ఈ ఖర్చుతో కలిపి తీసుకున్న తర్వాత దీనికైనా ఈ డాట్స్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం కలిపి ఎంత వచ్చింది చూసుకోండి. 11.5 వచ్చింది. ఇప్పుడు మనం నడుం ఇది ఉంది కదా, నడుం పొడవు ఎంత ఎన్ని ఇంచెస్ ఉందనేది కొలుసుకోవాలి. ఈ ఇంచెస్ ఇది ఎంత ఉందనేది కొలుసుకోవాలి. ఇంత ఉంది కదా, దీనికి ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకో. కింద కుట్టికి పై కుట్టికి పోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది మనది నెక్ పొడవు అవుతుంది. నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. నేను నెక్ పొడవు అనేది కింద 3.5 పైన 3 తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా తీసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. జాకెట్ బ్లౌజ్ కూర్చుంటుంది. నాకు 38 సైజ్ కాబట్టి 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్న షోల్డర్స్ దారకుండా కుట్టుకోవచ్చండి. ఇలాగా పైన నెక్ తక్కువ తీసుకొని కిందకి వచ్చేసరికి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఈ రౌండ్ అనేది ఇలాగ వస్తుంది. చందమామ ఆకారంలో షేప్ బాగా వస్తుంది. మంచిగా బ్యాక్ నెక్ చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చంక పొడవు కూడా చంక దిగు కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత వచ్చిందో లేదా ఇక్కడ కూడా కొలుచుకోవాలి. లేదంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ క్రాస్ వచ్చింది చూడండి కొంచెం. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఏ సైజు ఎలా తెలుస్తుందని ఇప్పుడు మనం టేప్ తోటి కొలుచుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఇలా సరి చేసి పెట్టుకున్నప్పుడు మనకి తెలుసుకోవచ్చు, అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ దగ్గరికి వచ్చేది మనకి బ్లౌజ్ అసలు కొలత అవుతుంది. 18 ఇంచెస్ వచ్చిందండి. 18 ఇంచెస్ ఇదిగోండి చూడండి. 18 ఇంచెస్ వచ్చింది. 18 ని డబుల్ చేసుకుంటే మనకి 36. ఇప్పుడు నా సైజ్ అనేది 36 బ్లౌజ్ అంటే ఒకప్పుడు 38 ఉంది, 36 వచ్చింది. 36 బ్లౌజ్ కొలత కాబట్టి మనం 36 ని 4 భాగాలు చేసుకోవాలి. 36 ని 4 భాగాలు చేసుకోవాలి. 9 సార్లు కొట్టిన అంటే 9 ఇంచెస్ 9 ఇంచెస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసి 9 ఇంచెస్. 9ని 36 ని 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ కట్ చేసి పెట్టుకోండి. 2.5 ఇంచెస్ కట్ చేసి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఈ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఈ పొడవు ఎంత ఉందంటే మనకి 8.5 ఉందండి. 8.5 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అంత కొలత కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఈ కుట్టులోకి పోతుంది కదా, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇంకా మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఈ కింద కుట్టు ఖర్చులో పోతుంది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 9 ఇంచెస్. ఇక్కడ ఒరిజినల్ నడుము ఫిట్టింగ్ ఉంటుంది కదా కట్. ఇక్కడ ఫిట్టింగ్ ఎంత వరకు ఉన్నదండి ఇట్లా పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు చంక రౌండ్ తీసుకున్నాం. చంక రౌండ్ అనేది సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం 34 సైజ్ పైన ఉన్న వాళ్ళు 1.5 తీసుకోవాలి. ఇలా చంక రౌండ్ 1.5 తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకునేటప్పుడు 3.5 ఇంచెస్ కొలిచి అక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ జారకుండా ఉండడం కోసం ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి. అప్పుడు మనకి నెక్ కూర్చున్న సార్ కూడా కూర్చుంటుంది అనమాట. చూసారు కదండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది. ఫస్ట్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు కొలుచుకోవాలి. నాకు 14 ఇంచెస్ ఉంటే 15 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తర్వాత నడు వెడల్పు ఎంత ఉన్నదని చూసుకోవాలి. నడు వెడల్పు వచ్చేసి నాకు 8.5 ఇంచెస్ ఉంది. నేను దానికి ఖర్చులకి ప్లస్ డాట్స్ కి కలిపి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. తర్వాత
ఈ నడుం పొడవు ఎంత ఉన్నది అనేది తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ అంటే నేను 6 ఇంచెస్ పెట్టేసుకున్నాను, ఒక ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నాను. తర్వాత ఈ నడుం కొలత తీసుకున్నప్పుడు, నడుం పొడవు తీసుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ ఎంత వచ్చిందని తెలిసింది. నెక్ రౌండ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ వచ్చేసింది. 9.5 ఇంచెస్ వచ్చినప్పుడు మనకి పైన షోల్డర్ 3 తీసుకుంటే కింద 3.5 తీసుకోవాలి. అప్పుడు నడుం రౌండ్ అనేది చక్కగా చందమామ ఆకారంలో తిరుగుతుంది అనమాట, మంచి నీట్ గా లుక్ వస్తుంది. లేదు 3x3 సన్నగా ఉన్న వాళ్ళకైతే అలాగే చిన్నగా తీసుకోవచ్చు, కొంచెం పెద్దగా కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే అది సరిపోదు, లుక్ మంచిగా ఎన్హాన్స్ అవ్వదు. దానికోసం అయితే ఇలా 3 ఇంచెస్ పెంచుకొని ఇలా తీసుకుని దానివల్ల పెద్ద తేడా ఏం కనిపించదు, ఇలా తీసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ రౌండ్ కరెక్ట్ వస్తుంది. తర్వాత షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఈ 3 ఇంచెస్ 6 ఇంచెస్ అయింది కాబట్టి నెక్ వెడల్పు ప్లస్ షోల్డర్ వెడల్పు 6 ఇంచెస్ అయింది కాబట్టి మనకి చంక డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ మనకి 36 బ్లౌజ్ ఫిట్టింగ్ కొలత కాబట్టి 36 ని 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్ ఫిట్టింగ్ తీసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే కొలతలలో కొంచెం కత్తిరించినప్పుడు ఎక్స్ట్రా పోయినా కానీ ఏదైనా ఉంటుందని ఇలా తీసుకు. ఇదైతే మనకి బ్లౌజ్ బ్యాక్ కట్ వచ్చేసి ఇలా ఈజీగా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తాను. ఇది కట్ వర్క్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఈ నెక్ అలా ఉంచేసి కట్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని బట్టి మనం కట్ వర్క్ తీసుకోవాలి. ఇదిగోండి కట్ వర్క్ ఇలా పేపర్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకుంటే మనకి రౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా పెన్నుతో గీత తీసుకుంటే నెక్ రౌండ్ వస్తుంది. మనం కట్ వర్క్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా ట్యాప్ లాగా ఏదైనా ఉంటుంది కదా, ఇలా రౌండ్ గా ఉండడానికి పెట్టుకొని 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇలా కట్ వర్క్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ వెడల్పు తోటి మనం ఈ పేపర్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. నెక్ ఇలా వచ్చేస్తుంది. దీనిపైన ఇలా కూర్చో ఇలా వస్తుంది. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ తీసుకున్నాం, ఫ్రంట్ కొలత తీసుకున్నాం. ఫ్రంట్ కట్ తీసుకుంటున్నాను నేనైతే. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, నాకైతే నార్మల్ కటింగ్ చాలు, నాకు క్రాస్ కటింగ్ ఏం అవసరం లేదు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ఉన్నదన్నట్టు షేప్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మన టేప్తో బ్లౌజ్ ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందని తీసుకుంటాం. బ్లౌజ్ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 ఇంచెస్ పెట్టుకోవాలి. కరెక్ట్ చూసారు, కరెక్ట్గా వచ్చేసింది. ఇలా దీనికి కొంచెం షేప్ ఇస్తున్నాను నేను. ఇలా షేప్ ఇచ్చాను. షేప్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి.
ప్రిన్స్ కటింగ్ లో ఇది ఒకటి బాగా పెట్టుకోవాలి. కొంచెం పైకి కావాలనుకున్న వాళ్ళు 9.5 ఇంచెస్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఉక్సు పట్టిల దగ్గర నుంచి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నడుము కింద నుంచి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇప్పుడు మనకి ఇది మిడిల్ కుట్టు ఉంటుంది కదా, కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు 3 తీసుకుంటారు. నాకు మిడిల్ సరిపోతుంది, 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు ఇలా తీసుకుని ఇలా కరువు తిప్పుకోవాలి. ఇదే ప్రిన్స్ కట్ అవుతుంది. కరువు తిప్పుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ వరకు షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ నెక్ లో తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లో తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో ఇలా తీసుకొని ఇది ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇది ఇలా వచ్చేసి ఇలా కొంచెం షేప్ ఇవ్వాలి. అప్పుడు మనకి బాగా వస్తుంది. దీనికి కొంచెం ఇక్కడ ఖర్చు పోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇలాగా సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టి షేప్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ చంకరౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే ప్రిన్స్ కట్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి నుంచి ఒక గీత ఇక్కడ నుంచి 2.5 పెట్టుకొని ఇలా షేప్ ఇచ్చుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ ఈజీ అవుతుంది. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ తీసాం కాబట్టి ఇక్కడ కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కటింగ్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది. ఈ లోతు పర్ఫెక్ట్ తీసుకుంటే మనకి చంకల ముడతలు రాకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం ఇక్కడ కొంచెం నెక్ కూర్చోవడానికి కొంచెం డౌన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత డీప్ తీసుకున్నా భుజాలు జారుకోకుండా షోల్డర్స్ జారుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్ షేప్ ఇచ్చుకున్నాం కదా, షేప్ తోటి ఇలా కట్ చేసుకుంటాం. ఇలా నెక్ రౌండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ కూడా తీసేసేయండి. దీనికి ఇట్లా డాట్స్ పెట్టుకొని మనం ఎప్పుడు ఎలా చేస్తాం అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంది. హ్యాండ్స్ హెచ్చు తగ్గు లేకుండా చూసుకొని ఇలా కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ హెచ్చు తగ్గు లేకుండా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి నాకు 5 ఇంచెస్ ఉంది. ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బట్ నేను కొంచెం పొడవు పెట్టుకుందాం అనుకుంటున్నాను. 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 6.5 ఇంచెస్, ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. 1, 2, 3, 3.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ స్ట్రైట్ లైన్ అలాగే ఉంచాలి. మనం అక్కడ నుంచి కరువు తీయకూడదు. ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ ఎంత ఉందో అనేది కొలుసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎట్లాంటి మడతలు కూర్చొని లేకుండా ఈజీగా వస్తుంది. 8.5 చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 8.5 ఇక్కడ వరకు వచ్చేసి ఇప్పుడు ఈ కరువు మనం ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కరువు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చంక లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ వచ్చేటట్టు ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఫిట్టింగ్ ఎంత కరెక్ట్గా ఉన్నదనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిట్టింగ్ ఇక్కడ వరకు వచ్చింది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది ఇలా హ్యాండ్స్ కటింగ్ అయితే ఇలా వచ్చేసి ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ అయితే చాలా ఈజీ అవుతుంది. బ్లౌజ్ గురించి టిప్స్ అనేసి అయితే మనకి ఈజీగా చాలా కట్ చేసుకోవచ్చు. కట్ చేయంగా కుట్టంగా వస్తాయి. ఎప్పటికప్పుడు అయితే రావు ఇవి. ఫిట్టింగ్ వచ్చేసి ఇక్కడికి ఫ్రంట్ లోతు తీసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతు దగ్గర డాట్ పెట్టుకోవాలి గుర్తుండడం కోసం. కరెక్ట్గా రావాలి. లెగ్స్ దగ్గర పోతే తేడా వస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉండాలి. దీనికి కూడా మనం కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు. దీనికైతే నార్మల్గానే తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ వర్క్ తీస్తాను. బ్లౌజ్ హ్యాండ్స్ కట్ వర్క్, నెక్ కట్ వర్క్ ఇలా మనం పేపర్ వర్క్ చేసుకోవడం వల్ల స్ట్రిక్ట్ గా కూర్చుంటుంది, బాగా వస్తుంది.
కటింగ్ పార్ట్ అయితే పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను.